కాదు ఇప్పుడు దీన్ని నార్మల్‌గా ఇది మీ ప్యాషన్. మామూలుగా మాట్లాడుకోవాలంటే మీకు ఈ కళ పట్ల ఉన్న ప్రేమ వల్ల మీరు డాన్స్ అనేది మీకు బాగా ఇష్టం. ప్రేమ. ఇది ప్రేమ, పిచ్చి. ఆదాయ వనరుల కోసం కాదు. ఇది వృత్తి కూడా కాదు మీకు. కానీ ఇప్పుడు దీన్ని వృత్తిగా మలుచుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారు? వృత్తిగా చేసే ప్రయత్నం మనది ఏముందండి. ఏదైనా ప్రోగ్రామ్స్‌లు పిలిస్తే వెళ్తాం. ఆ ప్రోగ్రామ్ చేద్దాం. ఏమంటే అది మన కళ కదా. ఆ కళాకారులు ప్రతి ఒక్కరు ఏదో దారి అనేది ఉంటుంది. ఆ దారి మీద పోతే ఏదో చేసుకోండి. ఏదైనా ఎవరిని పిలిచినా పోయి ప్రోగ్రామ్ చేసి వస్తాం. అంటే ఇప్పుడు మీకు అనుకోండి ఏమీ తెలియదు మార్కెట్ గురించి, ఎవరు ఎలా పిలుస్తారు, ఈవెంట్లు ఎలా జరుగుతాయి, అంత ఐడియా ఉండదు. బట్ ఇప్పుడు మీతో చేసిన అభి మాస్టర్, సోమేష్ మాస్టర్, లేదంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఎవరన్నా కొంచెం మేము ఎలా హెల్ప్ చేస్తాం, ఎలా చేస్తాం, గైడెన్స్ ఇచ్చారా? ఇలా చేసుకుంటే చెప్పారు. అభి మాస్టర్ గారు చెప్పారు, బాబాయ్ గారు ఇంకా మీరు చూడండి మనది ప్రోమో రిలీజ్ అయిపోయినాయి, అప్పుడు చూడండి మీకు ఓపిక ఉండదు, మీకు తీరిక ఉండదు, ఎన్ని ఫోన్లు వస్తాయి, ఎన్ని కాల్స్ వస్తాయో, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు బాబాయ్ గారు. ఏం మాస్టర్ ఎక్కడికి వెళ్తాం మాస్టర్, ఇక్కడికి లేదు బాబాయ్ గారు, మీకు తెలియదు, మీ టాలెంట్ ఇన్ని రోజులు మీరు దాచిపెట్టుకొని మీరు ఏదో అట్లా ఉండిపోయినారు, ఇప్పుడు మీరు బయటపడారు, మీకంటూ ఒక లైఫ్ వస్తుంది చూడండి, తప్పకుండా మళ్ళీ మేము పిలుస్తూ ఉంటాం, ఎప్పుడు పిలుస్తామో తెలియదు, ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు మీరు, ఇంకా మీకు ఏ దిగులు పడవద్దు బాబాయ్ గారు అని నాకు ధైర్యాన్ని ఇచ్చినారు అభి మాస్టర్. కాకపోతే ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఏమైనా ఈవెంట్లు చేయాలనుకున్నారు అనుకోండి, నిజం చెప్పాలంటే పెళ్ళిళ్ళలో మన ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు, చిరంజీవి గారి పాటలు ఎన్ని ప్లే అవుతాయో. సో మీరు వాటికి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారంటే ఉర్రోతలు ఊగుతూ ఉంటారు ఈవెన్. బట్ మీరు ఒక ఈవెంట్ ఈవెంట్కి వెళ్ళాలంటే మీరు ఒకటి ముందు చేసుకోవాలి, ఒక డ్యాన్స్, మేము ఒక డ్యాన్స్ ట్రూప్ ఉన్నామనో ఏదో ఒకటి చెప్పి పెట్టాలి. సో అది ఎలాగా? దీనిపైన ప్రయత్నం చేస్తాం సార్. ఏమంటే ఉన్నారు జాయిన్ అయితే మీరు డాన్సర్స్ ఉన్నారు, మాస్టర్స్ అదే చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు మొన్న ఫోన్ చేసి బాబాయ్ గారు మీరు ఇంత హైలైట్ అవుతారని అనుకోలేదు, పార్క్ వచ్చి మీరు ఏదో చేసిపోయినారు, కానీ ఇప్పుడు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, మీరు రావాలి అట్లని వాళ్ళు అడిగారు. వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు, డాన్సర్స్ అంతా ఉన్నారు, వాళ్ళే చెప్పారు ఏదైనా అవకాశం ఉంటే చెప్పు బాబాయ్ గారు, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పు వస్తామన్నారు. వాళ్ళని పెట్టుకుని కూడా చేస్తాం ష్యూర్. ఇద్దరున్నారు, చేయగలుగుతాను. అండ్ బట్ సోషల్ మీడియాలో ఉన్న ప్రాబ్లం ఒక్కటే, అది మీకు చాలా మంది చెప్పే ఉంటారు, అంటే ఇది ఒక్కసారే వైరల్ చేస్తుంది మనిషిని. అంటే ఇది మీ వీడియోని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చూసేలా చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం కొంచెం ఈ గ్యాప్ని మళ్ళీ గ్యాప్ క్రియేట్ చేసాం అనుకోండి, మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోతాం. ఇది ఒకటి. మళ్ళీ మనం ఏమన్నా చిన్న తప్పు దొరికామంటే మొత్తం మనల్ని నెగిటివ్ చేసి పాడేస్తూ ఉంటాం. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి భగవంతుడు ఇచ్చిన దారి ఇది. ఇన్ని ఏళ్ళుగా నేను కష్టపడి, ఇన్ని ఏళ్ళుగా నేను ప్రయత్నించినా నాకు దొరకనిది ఇప్పుడు దొరికింది, దాన్ని నేను సద్వినియోగం చేసుకుని వెళ్ళాలని నేను బాధపడుతున్నాను. దాన్ని ఫెయిలియర్ చేసుకోకూడదు, దీన్ని కొంచెం పైకి ఇంకా కొంచెం ఎదుగుదలగా వయస్సు ఉన్నన్నాళ్ళు అంటే ఇంకేం సార్, ఇంకొక 5 years కష్టపడుతున్నా, ఇంకా 5 ఏళ్ళు సంపాదిస్తున్నా, ఏమిటంటే సంపాదించాలా, ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలా, బిడ్డకు ఒక పెళ్లి చేస్తే అదే. ఈ డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత డ్యాన్స్ని వదలడం కష్టం అండి. ఇది నటరాజస్వామిది సరేనా, ఈశ్వరుడు వచ్చి ఒంట్లో దిగితే అది కష్టం. ఈశ్వరుడు శివతాండమే అది, దాన్ని నిలపలేము, దాన్ని వదులుకోలేము. ప్రాణం ఉన్నన్నాళ్ళు ఆ డ్యాన్స్ 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 డ్యాన్స్. ఒకటి చిరంజీవి గారి డ్యాన్స్ ఉన్నన్నాళ్ళు ఇండస్ట్రీలో ఆ పేరు మోగుతుందే కానీ పేరు తగ్గదు. ఎక్కడ కూడా మీరు ఒకవేళ పాట పెడితే మధ్యలో ఆగిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉండవు, చేస్తూనే ఉంటారు ఎండింగ్ వరకు. కానీ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఆయాసం వచ్చినట్టుంటుంది స్టార్టింగ్, ఆ ఊపు ఒకసారి వచ్చేసింది అనుకో చేస్తూనే ఉంటాను, రోజంతా ఏమంటారు చేస్తాను. అట్లా ఉత్సాహం అది, ఆ డ్యాన్స్ అది భగవంతుడు ఇచ్చిన వరం అది. నేను మీ పిల్లలు ఏమన్నారు అంటే ఇప్పుడు మీ అమ్మాయి జాబ్ చేస్తున్నారు అన్నారు కదా, సాఫ్ట్వేర్ గుర్తుపడతారు కదా, ఆమె చెప్తే చాలా సంతోషపడతాం. వాళ్ళ ఆఫీసులో ఏమన్నా అంటున్నారా, మీ నాన్నగారు ఆఫీసర్స్ అందరూ ఏదో అడిగినారంట. నిన్న మా పాప దగ్గరికి వెళ్ళి వచ్చాను, మా పాప డాడీ చూడు డాడీ
మీరు ఇంటర్వ్యూలు అవి ఇవి పోయేసి వచ్చేలోపు మా ఆఫీస్ సార్స్ వాళ్ళు ఇంకేమమ్మా ఇంకా మీరు డ్యూటీకి రానవసరం లేదులేమ్మా మీ డాడీ బాగా దీంట్లో ఉన్నారు అట్లా అని చెప్పినారంట. అదంతా ఎందుకులేమ్మా మనం చేసే వృత్తి అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలి. ఏదో ఒకటి రెండు వచ్చినాయని చెప్పుకోవడం. కొన్ని కమెంట్లో ఒక కమెంట్ చూశాను. ఆ కమెంట్ ఏంటంటే మీరు రజనీకాంత్ గారి దేవుడా దేవుడా తిరుమల దేవుడా ఆ డాన్స్ చేయండి అని చెప్పి కొంతమంది కోరుకున్నారు. బికాజ్ తమిళనాడు నుంచి చాలా మంది చూశాను నేను. అవునా సార్? ఇప్పుడు మీరు మీ అమ్మాయి ఎలాగో తమిళనాడులో చేస్తుంది, మీరు అక్కడే చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా అంటున్నారు కింద ఫ్రమ్ తమిళనాడు, లవ్ ఫ్రమ్ తమిళనాడు అని చెప్పి కొంతమంది కమెంట్స్ పెట్టారు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కింద. సో రజనీకాంత్ గారు చేసినా కూడా మీరు కొంచెం రీచ్ ఉంటుంది. చేస్తాము కానీ సార్ ఇండస్ట్రీలో రజనీకాంత్ గారు తమిళనాడులో కష్టపడి పైకి వచ్చారు, మన ఏపీలో చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఇది చెప్పుకోవాల్సిన విషయం. చాలా వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కష్టం విలువ బాగా తెలుస్తుంది. అది రజనీకాంత్ గారు ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చినాయండి ఆయనకి. నిన్న కూలీ సినిమా రిలీజ్ అయింది. అలా స్టైల్ ఏంటి అదేంటి మిమ్మల్ని చూసి కూడా కొంతమంది అదే పెట్టారు కింద. రజనీకాంత్ ఎలా కనిపించారో ఇక్కడ మీది కూడా ఒక ఐ మీన్ ఒక గ్రేజ్ ఉంటది కదా, బాడీ గ్రేజ్. అసలు వయసుకి బాడీ మూమెంట్స్ కి సంబంధం లేదు. సంబంధం లేదండి, వయసుకి ఆ మూమెంట్స్ సంబంధం లేదు. ఇది వయస్సు అనేది సంవత్సరం పెరిగే కొద్దికి వయసు పెరిగే కొద్దికి పెద్దవాళ్ళలాగా అవుతుంటాం. ఆ డ్యాన్స్ అనేది అట్లా కాదు, చిన్నప్పటి నుంచి వయస్సు ముసలోడైనా సరే ఆ డ్యాన్స్ అనేది ఉంటుంది. అదేదో చెప్తారు చింత చచ్చిన పులుపు సావదంటారు, అట్లా ఈ డ్యాన్స్ ష్యూర్. ఐ మీన్ కళ ఉందా అంటే సినిమాల్లోకి ఎలాగైనా సినిమాల్లో అవకాశం వస్తే బాగుంటుంది? బాగా మీలాగా వయసులో ఉన్నప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం రాబోతుంది, ఒకవేళ వచ్చినా ఏదో ఒక పెద్ద ఒక డాడీ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక సైడ్ యాక్టర్గా ఇలాంటివి వచ్చినా నాకు సంతోషం ఉంటుంది. నాకు వచ్చినా నేను వదులుకోలేను. ఇప్పుడు సినిమాల్లో డాన్స్ మూమెంట్స్ మధ్యలో సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తారు, మధ్యలో వస్తూ ఉంటారు, మధ్యలో చిన్న చిన్న సరదాగా ఉంటది. లేదంటే ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ తో డాన్స్ ఇలాంటివి ఉంటా ఉంటాయి. అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈటీవీ డీలో అదేలాగా కదా సార్, ఫస్ట్ అభి మాస్టర్ సోమేష్ మాస్టర్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఈ డాగ్స్ అంతా సోమేష్ మాస్టర్ అడుగుతారు ఏంద్రా ఆ డాగులను పెట్టుకుని ఎవరంటే, అరే డాగ్కే ఒక డాన్ ఉన్నాడు డ్యాన్స్ చూస్తారు అట్లా అప్పుడు ఎంటర్ అవుతాం. అలాంటి సీన్లు ఏదో చిన్న సీన్లు ఏదో ఉన్నాయి. హైపరాది గారు అందుకే కదా షాక్ అయిపోయి వచ్చి కాలు మీద పడిపోయి ఏంటి డాన్స్ ఏంటి. చిరంజీవి గారు ఆది గారిని నేను చాలా గర్వపడుతున్నాను నిజంగా. ఆయనకి ఏదో వచ్చి చెయ్యి సెకండ్ ఇస్తారనుకున్నాను సార్. ఆయన అలాంటి పెద్ద ఆయన మంచి పేరు గల్లైనా సినిమాలో చేసినాడు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, డి ఇలాంటి దీంట్లో అంతా మంచి. ఆయన వచ్చి కాళ్ళపైన నాకు అట్లే చేతులెత్తి అట్లే తీసుకున్నాను, నాకు అనుకోలేదు నేను. అది ఆయన చాలా అంటే ఇలాంటప్పుడే బయటపడుతూ ఉంటుంది. మీకు ఆది గారి గురించి ఒక కంప్లైంట్స్ ఏమైనా వస్తాయంటే, ఆదికి యాటిట్యూడ్ ఎక్కువ, అందరినీ డామినేట్ చేసి అందరి మీద పంచలేసి అందరిని ఇన్సల్ట్ చేస్తాడు అంటారు. అది కంటెంట్, అది నవ్వించడానికి చేసే కంటెంట్. అది తెలియక ఏమనుకుంటారంటే వీళ్ళు అందరినీ ఇన్సల్ట్ చేస్తాడు, అందరి మీద పంచలేస్తాడు. సార్ ఒక్కటి చెప్తాను వినండి సార్, మీరు ఏమన్నా అనుకోండి. నేను ప్రోగ్రామ్ చేసిన తర్వాత స్టేజీ పైన పిలిస్తే చెమట కారుతా ఉంది, షర్ట్ అంతా తేమగా ఉంది చెమటలో. అలాంటప్పుడు ఆది గారు వచ్చి అట్లే హక్కు చేసుకొని బాగా గట్టిగా కౌల్చుకొని భుజం పైన తట్టి చెమట ఉండి ఆ చెమట కారుతుంటే, సార్ వేరే వాళ్ళైతే అట్ట హక్కు చేసుకుంటారా సార్? ఆ ఒక్క విషయంలో ఆలోచించండి. ఆది గారు అలాంటివంతా ఏం లేదు. ఆయన కళాకారుడు లాగానే అభిమానిస్తున్నాడు, కళాకారుడు లాగానే చూస్తున్నాడు, కళాకారుల్ని ఎట్లా గౌరవించాలో అలాగనే గౌరవిస్తున్నారు. ఆది గారి మనసు చాలా గొప్ప మనసు. ఆ ఒక్క దాంట్లో నేను తెలుసుకున్నాను ఆది గారి మనసు ఎలాంటిది, ఆయన మనస్తత్వం ఏమి, ఆయన గుణమే, ఆ ఒక్క దాంట్లో నేను తెలుసుకున్నాను సార్. సార్ ఏం సార్ చెమట కాడుతూ ఉంటే నాకు అదే ఏం రా ఎట్లా కాడుతున్నాము, నీళ్ళు పోతా ఉంది, వచ్చి అట్లా బాగా గట్టిగా చేసుకొని చాలా సంతోషపడినాను సార్. నేను అనుకోలేదు నిజంగా. ఆది గారు అంతా ఏమన్నా ఆయన బాధ్యత తీసుకుంటాను, నేను చిరంజీవి గారి దగ్గరికి నేను చేస్తాను, ఆయన దగ్గర మీట్ అయ్యేటట్టు చేస్తామని చెప్పినారు. ఇచ్చారు దేవుడు ఆది గారు హామీ ఇచ్చారు. చూద్దాం సార్. ఇంకా చిరంజీవి గారితో
ఒక్క ఫోటో తీసుకొని మనస్ఫూర్తిగా ఇంత ఇప్పుడు పలకరించేసి కాదు డి షోకి ఆంటీ కూతురు అమ్మో అప్సరా ఎవరు చూస్ చేసుకున్నారు ఈ పాట కావాలని, ఎవరు సెలెక్ట్ చేసిన పాట ఇది? అభి మాస్టర్ అడిగారు, ఈ పాట కావాలనా? బాబాయ్ గారు ఆ. ఈ బిట్టు ఈ సాంగ్స్ చేయాలని. ఉమ్. ఓకే వేద్దాం, ఏది చూపిద్దాం, ఉమ్. సింపుల్గా ఏది చూపించిన బాబాయ్ ఓకే. నెక్స్ట్ 3 బిట్స్, అదే ఫస్ట్ ఇది, ఉమ్. సెకండ్ కూర్చోవడం, ఉమ్. ఫస్ట్ ఇది అనమాట, ఉమ్. సెకండ్ ఇది ఉమ్. అయిపోయిన తర్వాత లాస్ట్ ఈ బిట్ కొట్టేసి కాళ్ళు చీల్చి కూర్చుంటాం కదా, అది మూమెంట్ చూపించేసినాను. ఓకే బాబాయ్ ఇదే చాలే, బాగా సూపర్గా ఉంది అని అన్నారు. అంతే, ఇంకేం మాట్లాడలేదు అభి మాస్టర్ బాగా. కానీ ఆయన చెప్పినట్టు నేను చేశాను, నేను చేసినట్టు స్టేజీ పైన చూపించేసినాను, విన్ అయ్యి వచ్చినాను. రేపు ఉదయం చిరంజీవి గారు పిలిచి నా ఎదురుగుండా ఒక 2 స్టెప్లు అయినా, ఆ స్టెప్లు అంటే ఏం వేస్తారు? సార్ గురించి నేను వేయకపోతే ఇంకేముంది, ఏం వేస్తారు? ఏ స్టెప్లు వేస్తారు? వేస్తే ఏదైనా సరే ఆయన ఏ స్టెప్స్ చేయమంటారు దాన్ని ఆయన ఏం చెప్పలేదు, ఒక 2 స్టెప్లు ఏది చూపిస్తాను. ముఠామేస్లో 2 వేపిస్తాను, వేస్తారా? ష్యూర్. ముఠామేస్లో వేస్తాను, పోతే ఇంద్రాలో వేస్తాను. ఏంటి ఇదా? వేణు స్టెప్? స్టెప్. ఓకే ఓకే. గరణముగుడు బంగారు కోడి పెట్ట వచ్చానండి, ఆ. ఆ సంగతి కూర్చొని ఇట్లా బిట్ కొట్టుకుంటా బా, వస్తాను. ఆ. అదే సార్ చిరంజీవి గారిది ఏ సాంగ్స్లో ఏ బిట్ మెయిన్ బిట్ ఉందో అది ఏది చూపిస్తాను. అన్ని ప్రాక్టీస్ చేస్తారా చిరంజీవి గారి సార్, సినిమాలు అన్ని? అప్పట్లో అదే రీల్ టేప్ రికార్డు ఉంటాయి కదా, ఇప్పుడే కదా మామూలు ఎంత వచ్చినాయి, సెల్లో పాటలు పెట్టుకోవడం వినడం. అప్పుడు ఆడినాయి లేవు కదా, రీల్ పెట్టుకొని టేప్ రికార్డు పెట్టి క్యాసెట్ వేసి చేసి అది ఇంట్లో పెట్టుకోవడం, ప్రాక్టీస్ ఒకటి ఆర్డర్ చేసి సార్ గారి సినిమా చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే 1కి 10 సార్లు చూస్తాను, ఒక్కసారి చూడను. ఏమంటే నాకు మాస్టర్లు ఎవరు లేరు నేను నేర్చుకోవడానికి. 1కి 10 సార్లు చూడడం, ఆ బిట్ కంట్రోల్ మెయిన్లో వేసుకోవడం. మెయిన్ ఆ సాంగ్స్లో 3 బిట్లు, ఆ 3 బిట్లు చూపించేస్తే చాలు సార్, మిగతా మ్యూజిక్ ఏదైనా వేసుకోవచ్చు. ఆయన స్టైల్ ఉండాలి. చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఒకసారి ఇలాగే ఎవరో వెనకాల డాన్సర్ని లారెన్స్ అనే వ్యక్తిని చూసి ఆయన తీసుకొచ్చి లారెన్స్ గారిని ఈ రోజు 4వ వ్యక్తి ముఠా మేస్త్రిలోని ఈ పేటకి నేను ఆ సాంగ్స్కి 4వ వ్యక్తి చిరంజీవి వెనకాల 4వ వ్యక్తి లారెన్స్. ఓకే వెనకాల 4వ రో. 4